హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రోజున శుక్రవారం రోజున ఎంతమందికి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి. అదేవిధంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారో, అదేవిధంగా ఈ రోజున ఏం జరగబోతుంది మన క్యాబినెట్ మీటింగ్‌లో అనేది మనమైతే తెలుసుకుందాం. ఎందుకంటే రైతు భరోసా పైన మళ్ళీ అధికారులు అదేవిధంగా మంత్రులు అందరూ అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ముందుగా చూసుకుంటే ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎంతమందికైతే డబ్బులు అందించడం అయితే జరుగుతుంది. పూర్తి అప్డేట్ అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు ఇస్తుందా? ఇవ్వదా? అని చాలామంది రైతు అన్నలైతే అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి పూర్తి అప్డేట్ మీకైతే ఇస్తా ఈరోజు ఈ వీడియోలో. ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో వీడియోని లైక్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తా కాబట్టి మన ఛానల్‌లో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి మనమైతే డైరెక్ట్‌గా మ్యాటర్‌లో వచ్చిన తర్వాత చూసుకుంటే, మన తెలంగాణలో 2024లో రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు. ముందుగా ఈ పథకం ఎప్పటి నుంచి అమలవుతుందంటే, మనకి దసరా కంటే ముందు నుంచే ప్రతి ఒక్క రైతులకైతే భరోసా కింద ఈ డబ్బులనేది అందించడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి ఈ డబ్బులు మనకి ఎప్పటి నుంచి విడుదల అవుతుందంటే ఆల్రెడీ తెలిసిన విషయమే 7వ తారీఖు. కాకపోతే 7వ తారీఖు, 8వ తారీఖు దాదాపుగా 5 ఎకరాలు ఉన్న రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 2 రోజుల్లో కంప్లీట్ చేసే విధంగా అయితే ప్రణాళిక వాళ్ళైతే సిద్ధమైతే చేసి విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పారు. ఎందుకంటే దసరా కంటే ముందు నుంచే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి మనకి 7వ తారీఖు నుంచి డబ్బులైతే వస్తాయి. దాంతోపాటు 10 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో వానాకాలం పంట వేసిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా కూడా చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో 1,39,00,000 ఎకరాలు అయితే ఉంది. వీటిలో వచ్చేసి సాగు చేసేది దాదాపుగా 1,10,00,000 ఎకరాలు అయితే ఉంది. వీరికి డబ్బులన్నీ అందించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది ఈ భూమికి మాత్రం. దీనికోసం మన తెలంగాణ బడ్జెట్‌లో దాదాపుగా ఒక 15,000 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఈసారికి మనకి ఒక 10,000 కోట్లు మధ్యలో అయితే ఈ డబ్బులు ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే తీసుకుంది అని చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా ఈ దసరా ముందు నుంచి ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా డబ్బులనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసేస్తుంది. అదేవిధంగా కౌలు రైతులు కూడా వచ్చే ఛాన్స్ ఏదైనా ఉందా అని చాలామంది రైతన్నలు అడుగుతున్నారు. మనకైతే తెలంగాణలో కౌలు రైతులకు హామీ అయితే ఇచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే దీనిపైన ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కాబట్టి ఏ క్లారిటీ వచ్చినా సరే మీకోసం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా. మీరైతే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గతంలో కూలీల కోసం కూడా హామీ అయితే ఇచ్చారు. హామీ ప్రకారంగా వాళ్ళు కూడా డబ్బులైతే రాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఎప్పటి నుంచి వస్తుందో మనకి అప్డేట్ రాగానే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అయితే చేస్తా కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. థ్యాంక్ యూ.